మార్నింగ్. నా పేరు డాక్టర్ శ్రీకాంత్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. సో ఈరోజు డయాబెటీస్ అంటే ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, రాకుండానికి మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తాను. సో డయాబెటీస్ అనేది తెలుగులో మధుమేహం అంటాము. అది ఎలా వస్తుందంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ వస్తుంది. ఇంతకుముందు ఒక 10 ఏళ్ల ముందు ఓన్లీ తల్లిదండ్రులకు ఉంటే డయాబెటీస్ అదే మనకు వస్తుందని మనం అనుకుంటున్నాము. అది ఒక ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లలో చాలామంది 20 to 30 ఇయర్స్ లోపలనే డయాబెటీస్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇంక్రీజ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ పర్ డే. సో మామూలుగా మనము ఒక రోజుకి 120 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. దానికన్నా ఎక్కువ తీసుకుంటే అది ఫ్రీ ఫ్యాటీ యాసిడ్లకు మారి పేషెంట్ని డయాబెటీస్కి దారితీస్తుంది. సో ఇది ప్రివెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి, క్యాలరీ రిస్ట్రిక్టెడ్ డైట్ అనేది ఒకటి ఫాలో అవ్వాలి. సో మన బాడీ వెయిట్ ప్రకారం మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము, మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏంటి, ఎంత క్యాలరీస్ తీసుకోవాలనేది క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో సార్, ఒక పేషెంట్కి డయాబెటీస్ వచ్చింది, మనం ఏం చేయాలి, దానికి లైఫ్ లాంగ్ మందులు వాడాలని. సో పేషెంట్కి ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ ఉంది, టైప్ 1, టైప్ 2, లాడానా లేదా మోడియా అనేది కొన్ని టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. సో ఒబిసిటీ వల్ల డయాబెటీస్ వస్తే వెయిట్ లాస్ చేయడం వల్ల ఖచ్చితంగా డయాబెటీస్ అనేది నార్మల్కి వచ్చే అవకాశాలు ఉంటుంది. సో కొన్ని సిచ్యువేషన్లో లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన అవసరం లేదు. సో జంక్ ఫుడ్స్ తినడం వల్ల లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, స్ట్రెస్ వల్ల, కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి.